అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మరోసారి తన కపట బుద్ధిని బయటపెట్టారు. ఐఫోన్ల తయారీకి సంబంధించి యాపిల్ సంస్థను మరోసారి హెచ్చరించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను స్థానికంగా తయారు చేయాలన్నారు. భారత్ లేదా మరే దేశంలో తయారు చేయొద్దని, అలా చేస్తే కనీసం 25% సుంకం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. ట్రంప్ తన సొంత సామాజిక వేదిక ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. ఆ వెంటనే యాపిల్ షేరు విలువ 3% పతనమైనట్లు తెలుస్తోంది. చైనాపై అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీని భారత్లో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇదివరకే వెల్లడించింది. ఈ విస్తరణ ప్రక్రియపై ఇటీవల స్పందించిన ట్రంప్ దాన్ని నిలిపివేయాలని యాపిల్కు సూచించారు. భారత్లో యాపిల్ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని, అది తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఖతార్ పర్యటన సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. తాజాగా ఇదే విషయంపై మళ్లీ స్పందించిన ఆయన అమెరికాలో తయారు చేయకుంటే సుంకాలు చెల్లించక తప్పదంటూ యాపిల్ను హెచ్చరించడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ అయితే కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చారని చెప్తూ అమెరికాలో విక్రయించినటువంటి ఐఫోన్లు ఖచ్చితంగా అమెరికాలోనే తయారు చేయాలంటూ కూడా గతంలో కూడా పేర్కొన్నారు. అదేవిధంగా యాపిల్ ఉత్పత్తులకు కనీసం 25% టారిఫ్ ఖచ్చితంగా విధించాలంటూ కూడా ట్రంప్ అయితే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ప్రపంచంతో పాటు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టించాయని చెప్పొచ్చు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో కూడా పోస్టులు అయితే చేశారు. యాపిల్ సిఇఓ టీమ్ కుక్ను చాలా కాలం క్రితం కూడా తెలియజేశాను. అదేవిధంగా ఇక్కడ విక్రయించేటువంటి ఐఫోన్లు మాత్రం భారతదేశంతో పాటు మరెక్కడా కూడా తయారు చేయవద్దు, అమెరికాలోనే తయారు చేయాలంటూ కూడా గతంలో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ అలా తయారు జరగకపోతే మాత్రం యాపిల్ సంబంధించినటువంటి విక్రయాలు చేసినటువంటి వారిపై కూడా 20% టారిఫ్ పన్నును మాత్రం అమెరికాకు చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టంగా పేర్కొని చెప్పచ్చు. అంటే ట్రంప్ ఈ ప్రకటన చేయగానే కూడా ఇటు యుఎస్ ఈక్విటీ కూడా ఫ్యూచర్స్ అయితే కూడా పడిపోయాయి. అదేవిధంగా నాస్డాక్ 100 కాంట్రాక్ట్లు అయితే భారీగా అయితే క్షీణించాయని చెప్పొచ్చు. యాపిల్ షేర్స్ కూడా 3% పైగా కూడా ఎక్కువ శాతం అయితే పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఇటు అమెరికాకు ఎక్కువ కూడా ఏది ఉపాధి కల్పించాలి, అక్కడ వారికి ఉద్యోగాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా కంపెనీపై కూడా ఒత్తిడి తీసుకొచ్చేందుకైతే కూడా ట్రంప్ విఫల ప్రయత్నాలు కూడా యాపిల్ ను కూడా తరచుగా లక్ష్యంగా చేసుకుంటూ కూడా ఇట్లా బెదిరింపులకైతే పాల్పడుతున్నారు. మరోవైపు ఇక్కడ యాపిల్ తన ఐఫోన్లు ఎక్కువ కూడా చైనాలో ఉన్నటువంటి తయారు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి లేకపోవడం, అదేవిధంగా రాబోయినటువంటి 4 సంవత్సరాలు కూడా దేశీయంగా $1 బిలియన్ ఖర్చు చేసి కూడా అమెరికాలో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించాలంటూ కూడా యాపిల్ అయితే హామీ అయితే ఇచ్చింది. అంటే ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో కూడా ట్రంప్ అదేవిధంగా యాపిల్ పై కూడా ఒత్తిడి అయితే తీసుకురావడం, అదేవిధంగా చైనా నుంచి తమ ప్రొడక్ట్స్ తయారుని ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ తయారుని కూడా భారతదేశానికి మారుస్తుండని మాత్రం తనైతే ఇష్టపడటం లేదని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఉన్నటువంటి టీమ్ కుక్ను మాత్రం భారతదేశంలో ప్లాంట్లు నిర్మించడాన్ని వెంటనే ఆపివేయాలి, దానికి బదులుగా మాత్రం అమెరికాపై కూడా దృష్టి పెట్టాలంటూ కూడా ట్రంప్ అయితే పేర్కొన్నారు. అదేవిధంగా ఇటు తన పశ్చిమాసియా పర్యటనలో సందర్భంగా అయితే కూడా దీనైతే ప్రస్తావించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఐఫోన్ తయారీకి మాత్రం ఇప్పటికే కార్యక్రమాలు మాత్రం ఒకవైపు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక నేపథ్యంలో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం వేశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.